కనుక ఫాలో అవుతుంటే ఒక 2 days బ్యాక్ ఒక వీడియో చేశాను. నా i20 ఐడిల్లో ఎంత అంబియన్స్ నాయిస్ వస్తుంది అని. ఇట్ వాజ్ అరౌండ్ 40 dB అండ్ ఇట్ వాజ్ ఇన్ ఐడిల్. సో ఇప్పుడు నేను హైవేలో జర్నీ చేస్తున్నాను అండ్ మై క్రూజ్ వాజ్ సెట్ టు 94 km/h స్పీడ్. సో 94 km/h స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఇంజన్ నుంచి ఎంత నాయిస్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, $64-65 dB నడుస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను మీకు. కార్ బయింగ్ డెసిషన్లో సైలెంట్ క్యాబిన్ కూడా నా ఉద్దేశంలో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అండి. ఎందుకంటే మనం ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళం అయితే ఎంత సైలెంట్గా ఉంటే అంత అంటే లెస్ టైర్డ్ వీ ఫీల్ అనమాట. ఎక్కువ నాయిస్ వస్తుంది అనుకోండి, ఇంజన్ నుంచి కానీ రోడ్ నాయిస్ కానీ ఎక్కువ లోపలికి వస్తుంది అనుకోండి, మనకి ఎక్కువ టైట్నెస్ అనిపిస్తుంది హైవేస్ లాంగ్ జర్నీస్లో. సో అందుకని మీరు నెక్స్ట్ టైం కార్ తీసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్ని కూడా ఒకటి కన్సిడర్ చేయాలి అని చెప్పేసి నేను ఇది చూపిస్తాను అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వెన్ ఐ చూస్ మై కార్. సో అలాగే ఇలాగా నేను ఒక 500 kilometers వెళ్ళినా పెద్దగా జర్నీ చేశాను, ఆ టైర్డ్నెస్ అనిపించదు అనమాట. ఒకటి ఆటోమేటిక్, ఇంకొకటి సైలెంట్ క్యాబిన్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, అంటే మనకి టైర్డ్నెస్ అనిపించకుండా ఉండడానికి. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగొచ్చు, లేదా యూ కెన్ డైరెక్ట్లీ పింగ్ మీ. సో థ్యాంక్ యూ, అండ్ ఇఫ్ యూ లైక్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.